హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ సంబంధించినటువంటి 12 మార్క్స్ హిందీ గ్రామర్ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ ద్వంద్వ సమాసం అనేటువంటిది చూస్తే ఇక్కడ రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేటువంటివి కనిపిస్తాయి, లేదంటే ఆపోజిట్ అనేటువంటిది కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నబ్ అనేటువంటిది ఆకాశం అని, సో తల్ అంటే పాతాళం అని, సో దిన్ అంటే ఉదయం అని, రాత్ అంటే రాత్రి అని, సో ఇలా ఆపోజిట్ కనిపిస్తాయి, లేదంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేటువంటిది కనిపిస్తాయి అన్నమాట. సో సుఖ్ దుఃఖ్, సో సుఖం లేదంటే దుఃఖం, ఆర్ అనేటువంటిది అంటే సుఖము లేదంటే దుఃఖం, రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేటువంటిది. బాయి బెహన్, పతి పత్ని, సో ఇలా గీత్ సంగీత్ ఇవన్నీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండేటువంటిది, లేదంటే ఆపోజిట్ గా ఉండేటువంటిది. లాభ్ హాని, మాతా పిత, సో దేశ్ విదేశ్ ఇలాంటివి కనిపించిందంటే ఇవన్నీ కూడా ద్వంద్వ సమాస్ అని గుర్తుపట్టాలన్నమాట. అలాగే ఇక్కడ తత్పురుష సమాసం సంబంధించింది. వీటన్నిటిలో ఇన్ బిట్వీన్ లో కారక చిహ్నలు వస్తాయన్నమాట. భారత్ వాసి, భారత్ కా వాసి, యుద్ధ భూమి, యుద్ధ కెలియే భూమి, తులసి కృత్, తులసి ద్వారా కృత్, नर समाज, नर का समाज, ఓకే, మన్ భావన్, మన్ కో భానే వాలా, సో వీటన్నిటిలో కూడా మీకు మధ్యలో కారక చిహ్నాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చరణ్ చిహ్న, చరణ్ కా చిహ్న, యువ కి శక్తి, సో ఈ విధంగా ఏది చూసినా కూడా ఇక్కడ మధ్యలో కారక చిహ్నలు కనిపిస్తాయి అన్నమాట. ఆ తర్వాత ద్విగు సమాసనంగానే ఇక్కడ మీకు నంబర్ కనిపిస్తుంది, సెకండ్ వర్డ్ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ చౌరాహా అంటే దేని గురించి చెప్తున్నాము? చౌరస్తా గురించి చెప్తున్నాము. ఇక్కడ నంబర్ కనిపిస్తుంది, ఇంపార్టెన్స్ దేనికి సంబంధించిందంటే సెకండ్ వర్డ్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 దారుల కూడలిని చౌరాహా అంటారు. అక్కడ అర్థం ఏంటి అంటే 4 గురించి మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. అంటే ఆ 4 దారులు కలిసేటువంటి కూడలి ఏదైతే ఉందో, ఆ జంక్షన్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపార్టెన్స్ 4 గురించి తక్కువ ఇంపార్టెన్స్. కానీ మనం ఫైండ్ ఔట్ చేయడానికి ట్రిక్ వైస్‌గా చూస్తే ఫస్ట్ నంబర్ కనిపిస్తుంది అనేటువంటిది మనకు ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ దో కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇక్కడ 3 అనేటువంటిది, ఇక్కడ 5 అనేటువంటిది, 12 అనేటువంటిది. సో ఈ విధంగా చూస్తే ఇక్కడ ద్విగు సమాస్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో కర్మధారయ సమాస్ అనేటువంటిది చూస్తే ఇక్కడ ఒకటి విశేషణం ఉంటుంది, విశేషం ఉంటుంది, లేదా కంపారిజన్ ఉంటుందన్నమాట. తులన, కంపారిజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు విశేషణ, విశేష పదాలొస్తే మీరు రాసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ధామ్ అంటే పవిత్ర ధామ్ అంటే పవిత్రమైనటువంటి స్థలం అని. సో స్థలం ఎలాంటిది? పవిత్రమైంది. సో విశేషణం గదా! ఆత్మ. సో ఎలాంటి ఆత్మ? మహాన్ హై జో ఆత్మ. సో ఎలాంటి సంబంధించినటువంటిది? సో గొప్పది అని చెప్పేటువంటిది. సో విశేషణం గదా! సో కమల్. సో కమల్ అంటే ఒక లోటస్ ఫ్లవర్. ఎలా ఉందిది? నీలంలో ఉంది. విశేషణం గదా! సో ఇలా వచ్చేటువంటి పదాలు కొన్నైతే సో ఇక్కడ చూడండి కంపారిజన్ అన్నమాట. సో చూడండి ఇక్కడ కమల్, నయన్ వచ్చింది. నయన్ అంటే ఏంటి? కళ్ళు. కమల్ అంటే ఏంటి? లోటస్. అంటే కమలాల్ని కళ్ళతో పోల్చడం అన్నమాట. సో ఈ పోలిక ఉంటుందన్నమాట. చంద్రముఖి. సో ముఖం, చంద్రుడు. సో ఈ రెండిటిని పోల్చడం అన్నమాట. సో ఇక్కడ శక్తి. ఎలాంటి శక్తి? అమోఘమైన శక్తి. సో శక్తి గురించి విశేషణం అన్నమాట. కవి. ఎలాంటి కవి? మహాకవి, గొప్ప కవి అన్నమాట. సో శక్తి ఎలాంటిది అంటే అమోఘమైనటువంటి శక్తి. సో ఈ విధంగా ఇక్కడ మీకు విశేషణము, విశేష అనేటువంటిది కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైమ్ తులన అంటే కంపారిజన్ కనిపిస్తుంది. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చంద్రముఖి అనేటువంటి పదంలో చంద్ర అనేటువంటిది ఉపమానం అన్నమాట. సో ముఖ అనేటువంటిది సో ఉపమేయి. సో ఈ విధంగా ముఖాన్ని, చంద్రుడిని పోల్చడం జరిగింది కాబట్టి ఇలాంటివన్నీ కూడా కర్మధారయ. అంటే పోలిక అనేటువంటిది జరిగితే ముఖాన్ని ఇక్కడ చంద్రుడితో పోల్చడం జరుగుతుంది. సో పోల్చినటువంటిది ఏదైతే ఉందో అది ఉపమానం అన్నమాట. ఆ తర్వాత సో ఏ పదాన్నైతే మనము చెప్తూ ఉన్నామో, ఏ పదం గురించి అయితే చెప్తున్నామో అది ఉపమేయ అవుతుంది. సో ఈ విధంగా ఉపమాన, ఉపమేయాలు గాని ఉంటే, లేదంటే విశేషణ, విశేషం ఉంటే కర్మధారయ సమాసం. ఇప్పుడు మీరు ఏ పదాలొచ్చినా కూడా రాయగలుగుతారు దానికి సంబంధించింది. అలాగే ఇక్కడ బహువ్రీహి సమాసం ఇది దేనికి సంబంధించింది అంటే, ఈ 2 పదాల యొక్క అర్థం. సో ప్రతి దాంట్లో కూడా 2 పదాలు కనిపిస్తా ఉంటాయి. కమల్, నయన్, ప్రాచీన్, కాల్ 2 పదాలు కనిపిస్తా ఉంటాయి. ఈ 2 అర్థాలు కాకుండా మూడో అర్థం ఇస్తే ఇక్కడంతా కూడా 2 పదాల యొక్క అర్థాలనే ఇస్తున్నాయి. ఇక్కడ మూడో అర్థంలో వేరే అర్థంలో వస్తే అప్పుడు అది బహువ్రీహి సమాసం అన్నమాట. చార్ పాయి అంటున్నాం. అంటే 4 కాళ్ళని. 4 కాళ్ళ గురించి చెప్పట్లేదు. మనకు 4 కాళ్ళు అంటే ఇక్కడ స్టూల్ అనో, లేదంటే ఇంకా చైర్ అనో సో దానికి సంబంధించిందన్నమాట. ఘనశ్యామ్ అనేటువంటిది ఇక్కడ శ్రీకృష్ణుడిని చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఇలాంటి పదాలను గిరిధారి అంటే శ్రీకృష్ణుడి యొక్క పేరు, దశానన్ అంటే రావణాసుడి పేరు, లంబోదర్ అంటే విఘ్నేశ్వరుడి పేరు,
చక్రధారి అంటే విష్ణువుకి సంబంధించినటువంటి పేరు. సో, ఇలాంటి పదాలన్నీ గూడా మనకేం తెలియజేస్తున్నాయంటే, ఈ దస్ అనేటువంటిది గాని, ఆనన్ అనేటువంటిది గాని దీని గురించి చెప్పట్లేదు. గిరి గురించి గాని, ధారణ అనేటువంటిది గాని దీని గురించి మీనింగ్ చెప్పట్లేదు. ఈ రెండిటికి బదులుగా వేరే అర్థాన్నిస్తుంది. లంబ అంటే పెద్దది, ఉదర్ అంటే పొట్ట అనేటువంటిది. సో, పెద్ద పొట్ట అనేటువంటిది చెప్పట్లేదు. ఇక్కడ విఘ్నేశ్వరుడిని ఫైండ్ ఔట్ చేస్తా ఉంది. సో, చక్ర అంటే చక్రం అని, ధర్ అంటే ధరించినటువంటి వ్యక్తి, వ్యక్తిని గురించి చెప్తుంది. సో, ఈ 2 పదాల యొక్క అర్థం కాకుండా మూడో అర్థం వస్తుంది. ఇవన్నీ కూడా బహువ్రీహి సమాస్. అవ్యయభావ సమాస్‌లో ఇక్కడ ఉపసర్గలు ఉంటాయన్నమాట. ప్రతి అనేటువంటిది, యథాశక్తి అనేటువంటిది. సో, రిపీటెడ్ వర్డ్స్ కనిపిస్తాయి. కణ్ కణ్ అనేటువంటిది. సో, ఇక్కడ చూడండి ఉపసర్గ జన్మ్. సో, దల్ దల్ రిపీటెడ్ వర్డ్స్, అంగ్ అంగ్ రిపీటెడ్ వర్డ్స్, దిన్ దిన్ రిపీటెడ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా అవ్యయభావ సమాస్ అన్నమాట.